సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ ఒక కొత్త వీడియోతో వచ్చాను మీ ముందుకి. సో ఇదేంటంటే సబ్స్క్రైబర్ ఒకళ్ళు రిక్వెస్ట్ చేశారనమాట. సో ఏదన్నా మంచి కెమెరా రికమెండ్ చేయండి అని రిక్వెస్ట్ చేశారు. సో వాళ్ళు స్టార్టింగ్లో ఉన్నారంట, కెమెరాలు ఏది కొనాలో తెలియట్లేదంట. సో రిక్వెస్ట్ చేయమని ఒకటి అడిగారనమాట. సో నేను చెప్పేది అయితే మనకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కెమెరాస్ ఉంటాయి. బేసిక్ నుంచి హై రేంజ్ కెమెరాస్ ఉంటాయి. బట్ మనం ఏ రేంజ్లో ఉన్నామనేది చూసుకుని దాని ప్రకారం వెళ్ళడం బెటర్. అలాగే ఉంటుంది. లేదా మనకు మనం తోపని వేసుకుని మనకు మనమే ఏంటి పెద్ద కెమెరా కొనేసుకుని స్టార్టింగ్ నుంచే పెద్ద కెమెరా కొనేసుకుని వెళ్ళొచ్చు. లేదా మన దగ్గర ఆల్రెడీ డబ్బు ఉంది అనుకుంటే పెద్ద కెమెరా కొనుక్కోవచ్చు. లేదు నార్మల్గానే మన దగ్గర క్యాష్ ఉంది, ఇదంతా ఉందంటే అలా కూడా వెళ్ళొచ్చు. సో బేసిక్గా కెమెరాలో డిఫరెంట్ రకాలు ఉన్నాయి. ఇప్పుడు డిఎస్ఎల్ఆర్ కెమెరా ఉంటుంది, మిర్రర్లెస్ కెమెరా ఉంటుంది. ఇప్పుడు నాది మిర్రర్లెస్ M4 అనేది. అండ్ మనం రెగ్యులర్గా వాడే ఫోన్ కెమెరాలు కూడా ఉంటాయి. బట్ ఫోన్ కెమెరాలో అంత కెమెరాలో వచ్చేంత క్లారిటీ అయితే రాదు. ప్రతి ఒక్కటి చెప్తున్నాడు కానీ కెమెరాలో వచ్చేంత క్లారిటీ, బేభత్సమైన క్లారిటీ వచ్చేస్తుంది అంటున్నాడు కానీ అంత సీన్ అయితే ఇంకా ఫోన్లకు రాలేదు ఎవ్వరు కూడా. ఎందుకంటే వాళ్ళ కెమెరాస్ కూడా సెల్ అవ్వాలి కాబట్టి ఫోన్లకు ఇచ్చేసారంటే వాళ్ళ కెమెరాలు ఎక్కడ అమ్ముకుంటారు? ఇంకా ఫోన్లే అమ్ముకుంటారు కదా. సో అవి సెల్ అవ్వాలి, ఇవి సెల్ అవ్వాలి. బిజినెస్ పరంగా ఆలోచించండి. చాలామంది అంటున్నారు కెమెరాలే, ఫోన్ కెమెరాలు చాలా తోపు, అవి కొనుక్కుంటే చాలు అంటున్నారు. అలా అవ్వదు. అలా అయితే వాళ్ళ కెమెరాలు అమ్మేసుకుని అన్నీ మూసుకుని ఉండాలి. అర్థమవుతుందా? అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చెప్తా, ఇంపార్టెంట్వి ఏంటంటే డిఎస్ఎల్ఆర్, మిర్రర్లెస్ అన్నాను కదా. మళ్ళీ మనం రెగ్యులర్గా వాడేవి ఉంటాయి చూసారా, యాక్షన్ కెమెరాలు, అవి కూడా వాడచ్చు. మనమే ఫోన్ కెమెరాతోనే తీయచ్చు. ఇప్పుడు సింపుల్గా తీస్తున్నాం, మనకు షేక్ రాకుండా ఫోన్ కెమెరాలోనే చాలా నీట్గా వస్తుంది. బట్ అది నాకు సరిపోదు, అది ఏదో బేసిక్గా ఉందనిపిస్తుంది, నాకు ఐఫోన్ కూడా సెట్ అవ్వలేదు, మనకు వేస్ట్ అనిపించింది. అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏం చేయండి, ఇప్పుడు DJIలో 2 కెమెరాలు ఉన్నాయి. DJI Osmo Action 4 అని ఉంది. అది తీసుకోండి. అది తీసుకుంటే దాంట్లో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. మనకి దాంట్లో 10 బిట్ వీడియో తీయచ్చు. 10 బిట్ మరి మీరు సపోర్ట్ చేసే ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఉండాలి, అవన్నీ చూసుకోండి. నార్మల్గా 8 బిట్ అయితే ప్రతి ఎడిటింగ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుంది, 10 బిట్ అయితే సపోర్ట్ చేయదు. సో ఆ టైప్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఉందా లేదా అది చూసుకోండి. ఆ టైప్ మన దగ్గర ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఉందా లేదా చూసుకోండి. ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఉంటే 10 బిట్ చాలా నీట్గా వస్తాయి కలర్స్ అవి. లేదంటే ఒక మాదిరిగా వస్తాయి, ఏదో తీసాం పేరుకి అన్నట్టు తీయచ్చు అనమాట. 8 బిట్లో తీస్తే ఒక మాదిరిగా ఎడిట్ చేయొచ్చు. అదే 10 బిట్లో తీసారనుకో చాలా బాగా ఎడిట్ చేయొచ్చు. ఎంతసేపు అయినా మనం కలర్ గ్రేడింగ్ చేసినా దాని మీద ఆ స్పాట్స్ రావు. మరీ ఎక్కువ పెట్టేసి గ్రేడింగ్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా వస్తాయి. కానీ 10 బిట్లో చాలా మనం కలర్ గ్రేడింగ్ చాలా చేయొచ్చు. ఫైల్ని, రా ఫైల్ని ఎంత బాగా తీసుకురావచ్చు అంటే ఇప్పుడు నేను తీస్తుంది 10 బిట్లోనే. సో ఎక్కడికో తీసుకెళ్ళచ్చు. అది అందులో ఫీచర్ ఉంటుంది. ఇంకోటి వాటర్ రెసిస్టెంట్, మనం వర్షంలో తడిపి వాడినా చాలా బాగా పనిచేస్తుంది. ఇది అంటే బేసిక్గా మనం చేయాలనుకుంటున్నాం వీడియోలు, ఇంకా నార్మల్ వ్లాగ్స్, అప్పుడప్పుడు చిన్న వీడియోలు తీయాలనుకుంటే సో ఇది తీయచ్చు అనమాట. ఇది కొనుక్కోవచ్చు. దీని ప్రైస్ ఎంతో ఉండదు, 36,000 అలా ఉంటుంది. మన దగ్గర క్రియేటర్ కాంబో కూడా ఉందనుకో. ఇప్పుడు వ్లాగ్స్ చేసినప్పుడు మనకు మైక్ ఇవన్నీ కావాలి కాబట్టి DJI కూడా ప్రొవైడ్ చేస్తాడు ఆ క్రియేటర్ కాంబోలో. సో అది తీసుకోండి. క్రియేటర్ కాంబో తీసుకుంటే మనకి మైక్ వస్తుంది, మళ్ళీ ఎక్స్ట్రా బ్యాటరీస్ వస్తాయి, ఇంకా చిన్న కొన్ని పార్ట్స్ కూడా ఎక్స్ట్రా పార్ట్స్ ఇస్తాడు. ఆ క్రియేటర్ కాంబోలో ఎక్స్ట్రా పార్ట్స్ అంటే సెల్ఫీ స్టిక్ ఇస్తాడు, ఇవన్నీ ఇస్తాడు అనమాట. సో క్రియేటర్ కాంబోలో ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ మర్చిపోయాను, ట్రైపాడ్ ఒకటి ఇస్తాడు, చిన్నది ఎంతే ఉంటుంది, ట్రైపాడ్ ఒకటి ఇస్తాడు. అండ్ బట్ దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి లో లైట్లో అంత బాగా రాదు వీడియో. మనం లో లైట్లో మనం రాత్రి మాటలే తీస్తామని ఏముంది, మనం పొద్దున్నే ఎక్కువ తీస్తాం కదా వీడియో. రాత్రి మాటలు తీయం కదా రోజు.
సో అది ఒక డ్రాబ్యాక్. అది వద్దనుకున్నారనుకో, ఆ డ్రాబ్యాక్ కూడా లేకుండా కావాలి నాకు అనుకున్నారనుకో, డీజే ఆస్మో పాకెట్ 3 అని ఉంటుంది, అది తీసుకోండి. అది దీనికంటే అప్గ్రేడెడ్ వర్షన్ అనమాట. సో దానికి ఏంటంటే డైరెక్ట్ కెమెరాకి గింబల్ కనెక్ట్ చేసి ఉంటుంది. ఇలాగ స్ట్రైట్ గా ఉంటది, స్క్వేర్ షేప్ లో ఉంటది, కెమెరా పైకి వస్తుంది అనమాట. ఇలాగా మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది అవన్నీ. సో అది ఏం చేస్తుంది అంటే మనకి గింబల్కి ఉంటుంది కాబట్టి షేక్ లేకుండా వీడియో చాలా స్మూత్ గా వస్తుంది. ఏంటి ఇంకోటి ఏంటంటే డిఫరెంట్ యాంగిల్స్ లో పెట్టి తీయచ్చు, చాలా చిన్న ప్లేసెస్ లో తీయచ్చు. అంటే యాక్షన్ కెమెరా కూడా అదే, యాక్షన్ కెమెరా ఆస్మో యాక్షన్ 4 అన్న అది కూడా తీయచ్చు. బట్ ఏంటంటే దానికంటే ఇది అప్గ్రేడెడ్ వర్షన్. ఎందుకంటున్నానంటే గిమ్మల్కి మనం గిమ్మల్ పెట్టి ఉంటుంది కాబట్టి ఇంకా షేక్ రాకుండా తీయచ్చు వీడియో. అందులో స్టడీ స్టెబిలైజేషన్ ఇవన్నీ ఇస్తాడు, దీనికి ఇంకా స్టెబిలిటీగా ఉంటుంది. ఇంకా ఏంటంటే చాలా యాంగిల్స్ మార్చచ్చు, ఇంకా గింబల్ ఉంటుంది కాబట్టి చాలా యాంగిల్స్ లో తీయచ్చు. మళ్ళీ వ్లాగింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అది కెమెరా చాలా చిన్నగా ఉంటుంది, కెమెరా ఇంతే ఉంటుంది కాకపోతే. బట్ ఏంటంటే దానికి పెద్దది ఈ మాత్రం పొడుగు ఉంటుంది, అది స్క్వేర్ షేప్ లో ఉండి ఈ మాత్రం పొడుగు ఉంటుంది, ఒక స్టిక్ లాగా ఉంటుంది కొంచెం. సో అదొకటి ఉంటుంది. అందులో కూడా క్రియేటర్ కాంబో ఉంటుంది, నార్మల్ది ఉంటుంది. నార్మల్ది నాకు తెలిసి 60,000 అనుకుంటా, క్రియేటర్ కాంబో 80,000 అలా ఉంటుంది అనుకుంటా. సో దాంట్లో కూడా మైక్, సెల్ఫీ స్టిక్, మళ్ళీ ట్రైపాడ్, ఎక్స్ట్రా బ్యాటరీస్, మళ్ళీ దాని కేసు, ఇవన్నీ చాలా ఇస్తాడు. నేను ఇవే ఎందుకు చెప్తున్నానంటే, మీకు కెమెరా కాకుండా ఇది ఎందుకు చెప్తున్నానంటే, సింపుల్ గా చేయాలనుకున్న వాళ్ళకి, స్టార్టింగ్ లో చేయాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది చాలా ఉపయోగపడుతుంది DJI కంపెనీది. ఎందుకంటే మీరు దాంతో వ్లాగ్ చేయొచ్చు, మళ్ళీ వీడియోలు కూడా తీయచ్చు. అర్థమవుతుందా? మీరు ఏమన్నా షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్నా దాంతో తీస్తే చాలా బాగా వస్తాయి. అందులో 4K క్వాలిటీ వరకు తీయచ్చు. అండ్ 4K అది కూడా నార్మల్ కూడా కాదు, 120 వరకు తీయచ్చు. అర్థమవుతుందా? 120 100 ఫ్రేమ్స్ ఉంటుంది సంథింగ్. సో అది ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు, అది ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇందాక ఆస్మో యాక్షన్ 4కి నైట్ టైం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నాను కదా, దీనికి నైట్ టైం కూడా పర్వాలేదు, మేనేజబుల్. బట్ నా సోనీ కెమెరా అంత సీన్ అయితే దానికి ఉండదు అది. సో దానికి లిమిటేషన్స్ ఉంటాయి. చిన్న కెమెరా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా లిమిటేషన్స్ ఉంటాయి. నాకు పర్ఫెక్ట్గా కెమెరా కావాలి, లో లైట్లో కూడా తీయాలంటే ఈ కెమెరా తీసుకోండి అందరూ. ఇది ఎంత 2,25,000 నా కెమెరా, ఆ ఓన్లీ బాడీ. మళ్ళీ మీరు లెన్స్ సెపరేట్గా కొనుక్కోలేదు, దానికి సెపరేట్గా. ఇంకా చాలా ఉంటాయి బేసిక్ కెమెరాలు. మీరు లేదు నేను DJI కొన్నాను, నాకు కెమెరానే కావాలనుకుంటే సోనీలోనే సోనీ 6100 అని ఉంటుంది కెమెరా. సేమ్ మీరు ఆస్మో పాకెట్ 3కి పెట్టినట్టు దీనికి ఏంటంటే 6100 ఓన్లీ లెన్స్ లేకుండా అయితే మీకు 50,000కో ఎంతకో పడుతుంది, 50,000-60,000కో పడుద్ది. విత్ లెన్స్ 2 లెన్స్లు ఇస్తాడు, కిట్ లెన్స్లు. ఆ 2 లెన్స్లు తీసుకుంటే 80,000కి వచ్చేస్తుంది 6100 అయితే. అదే 6400 తీసుకున్నారంటే దానికి కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్ ఏంటంటే అందులో లాగ్ లో కూడా తీయచ్చు అనమాట 6400 అయితే. కాకపోతే అది ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది దీనికంటే. అప్పుడు లెన్సులు కూడా రేటు పెరుగుతాయి. ఇంకా చాలా ఉన్నాయి APS-C కెమెరాల్లో అందులో సోనీలోనే. మళ్ళీ FX30 ఉంది, FX30 కూడా చాలా బాగుంటది. ఇవన్నీ ఉన్నాయి. బట్ ఫుల్ ఫ్రేమ్ కెమెరా అంతా సీన్ అయితే వాటికి ఉండదు. ఎందుకంటున్నానంటే వాటికి ISO పెంచుకోవడానికి ఛాన్స్ ఉంటది, కానీ అంత లో లైట్ క్యాపబిలిటీస్ వాటికి ఉండవు. దీనికి ఫుల్ ఫ్రేమ్ కెమెరాకి ఇచ్చినంత లో లైట్ క్యాపబిలిటీస్ దానికి ఉండవు. దీనికంటే తోపు A7S3 ఉంటది, అందులో లో లైట్ ఇంకా బాగా క్యాప్చర్ చేస్తుంది. అది ఓన్లీ వీడియో సెంట్రిక్ కెమెరా. ఇది వీడియో ఫోటో రెండిట్లకి పనిచేస్తుంది నా కెమెరా అయితే. ఇంకా నెక్స్ట్ వేరే కంపెనీల్లో నికాన్, కెనాన్ లో అంటారా, కెనాన్ లో ఇది వరకు నేను ఫస్ట్ ఆ కెమెరా మీదే చేశాను అనమాట. ఏది కెనాన్ కెమెరా 200D అని ఉంటది. ఇప్పుడు D2 వచ్చినట్టుంది నాకు తెలిసి.
అది ఇప్పుడు మిర్రర్లెస్ అయిపోయిందో డిఎస్ఎల్ఆర్ కింద ఉంది. ఇది వరకు డిఎస్ఎల్ఆర్ ఉండేది, ఇప్పుడు మేబీ మిర్రర్లెస్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. నేనైతే ఈ మధ్య కాలంలో అయితే దాన్ని రిఫర్ చేయలేదు. ఒకసారి దాన్ని కూడా మీరు చూడొచ్చు. అది కూడా మంచి కెమెరాయే. అది 60,000 అలా పడుతుంది విత్ లెన్స్. అది కూడా నాకు తెలిసి 80,000 ఎంత పడుతుంది అనుకుంటా. ఇంకా నికాన్ కెమెరాలు అయితే నాకు అసలు ఐడియా లేదు. నికాన్ లో ఏముంటాయి అసలు నాకు ఏం తెలియదు. నికాన్ అసలు పట్టించుకోలేదు అప్పట్లో. ఐదర్ కెనాన్ లేదా సోనీయే చూసుకున్నాను. సో మీరు కూడా ఏంటంటే మీకు నికాన్ నచ్చితే నికాన్ కూడా రిఫర్ చేయండి. యూట్యూబ్ లో గట్రా సెర్చ్ చేయండి నికాన్ గురించి. ఎందుకంటే కొంతమందికి ఒక్కొక్కటి నచ్చచ్చు, కొంతమందికి ఒక కంపెనీ నచ్చచ్చు, కొంతమందికి ఇంకొక కంపెనీ నచ్చచ్చు. ఎందుకంటే కంపెనీలు ఒక కంపెనీ మనం సెలెక్ట్ చేసుకున్నామంటే ఇంకా ఆ కంపెనీతోటే వెళ్తాం. ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మీరు లెన్సులు మార్చుకుని అన్ని చేయాలంటే ఒక్కొక్క లెన్స్ చాలా రేట్ ఉంటుంది. ఇప్పుడు సోనీ లెన్స్లు ఇంకా చాలా తక్కువ ఉంటది. మనకి థర్డ్ పార్టీ లెన్సెస్ చాలా ఇస్తాడు సోనీ వాడు. అదే మీరు కెనాన్ గానీ నికాన్ కూడా థర్డ్ పార్టీ లెన్సెస్ ఉంటాయి. కెనాన్ ఉంటాయి కానీ అంత ఎక్కువ ఉండవు. కెనాన్ ఇప్పుడు ఏం చేసింది, ఆ లెన్సులు ఆర్ఎఫ్ లెన్సెస్ వాడేటట్టు ఇప్పుడు వచ్చే అన్ని కెమెరాలకి ఆర్ఎఫ్ లెన్సెస్ వాడేటట్టే చేశాడు. ఆర్ఎఫ్ మౌంట్లు చాలా తక్కువ దొరుకుతాయి మీకు బయట. ఆర్ఎఫ్ మౌంట్లు ఒక్కోటి ఎంత ఉన్నాయి తెలుసా, లక్షల్లో ఉన్నాయి. రేట్లు ఏం తక్కువలో ఉండలేదు కెనాన్. సో ఇవన్నీ చూసుకుని ఏ బ్రాండ్ అన్నా సెలెక్ట్ చేసుకున్నామంటే ఇవన్నీ చూసుకుని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మార్చేద్దామంటే మళ్ళీ ఫస్ట్ నుంచి అంతా చదువుకుంటూ రావాలి. అర్థమవుతుందా? నేను అందుకే 3 కెమెరాలు చాలా రిఫర్ చేసి సోనీ తీసుకోవాలా లేదా కెనాన్ తీసుకోవాలా లేదా నికాన్ తీసుకోవాలి. నికాన్ అయితే అసలు దాని పక్కనే పడేసాను. నికాన్ అసలు పట్టించుకోలేదు అప్పుడు తీసుకునేటే ఉంది. సో సోనీ తీసుకోవాలా కెనాన్ తీసుకోవాలా అనేది బాగా ఆలోచించి తీసుకున్నాను అనమాట. కెనాన్ అనుకున్నాను చాలా కాలం, బట్ కెనాన్ మన ఫోటోలకి చాలా బాగుంటది. కెనాన్ వీడియోకి అంత పర్ఫెక్షన్ అయితే కాదు. కెనాన్ లో కూడా బాగానే వస్తుంది వీడియో, అంత పర్ఫెక్షన్ అయితే కాదు. బట్ సోనీలో వచ్చినంత పర్ఫెక్ట్ గా వీడియో అందులో రాదు. ఎందుకంటే నేను సోనీ వాడతాను. కెనాన్ అంతా నాకు తెలిసి దీంట్లో ఉన్నంత క్వాలిటీ దానికి ఉండదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను వీడియో తీసినప్పుడు నేను దానికి ఒక్కోసారి చెక్ చేస్తూ ఉంటాను. కెనాన్ ఫుటేజ్ కి సోనీ ఫుటేజ్ కి తేడా చూస్తూ ఉంటాను. సోనీ ఫుటేజ్ లో వచ్చినంత వీడియో దాంట్లో అంత బాగా వచ్చినట్టు ఎప్పుడు చూడలేదు కెనాన్ ఫుటేజ్ కి. అర్థమవుతుందా? ఇంకేంటంటే సోనీ మనకి సాచురేషన్ అది సాచురేటెడ్ ఎక్కువ వచ్చేస్తుంది ఇమేజ్ లో, దీంట్లో అంత రాదు. కాకపోతే ఏంటంటే సోనీలో కొంచెం బ్లూయిష్ టోన్ వస్తుంది. అది కొంచెం మనం చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి సోనీలో. అర్థమవుతుందా? ఆ బ్లూయిష్ టోన్ తగ్గించుకుంటా ఎలా పెట్టుకోవాలనేది చూసుకుని చేసుకోవాలి. వీడియోలో ఫోటోలో కూడా అంతే. సో ఆ బ్లూయిష్ టోన్ చూసుకోండి. ఒక్కొక్క కెమెరాకు ఒక్కొక్క కలర్ సైన్స్ ఉంటుంది. మళ్ళీ కొన్ని లెన్సుల వల్ల కూడా తేడా వస్తుంది. కొన్ని లెన్సులు గ్రే ఎల్లోయిష్ టోన్ వచ్చినట్టు వస్తుంది. అలా లెన్సుల వల్ల కూడా తేడా వస్తుంది. సో లెన్సుల వల్ల అవుతుందా లేదా కెమెరాలోనే లెన్సులు ఉన్నా మనం ఏం చేయొచ్చు, కెమెరాలోనే మార్చేయచ్చు మొత్తం. అర్థమవుతుందా? లెన్స్ మనకి ఎంత డిఫరెంట్ గా ఉన్నా కెమెరాలో మార్చేయచ్చు. లేదు మార్చలేమనుకుంటున్నామంటే ఏం చేయాలి, మనకు నచ్చలేదు ఆ కలర్ సైన్స్ నచ్చలేదంటే మొత్తానికి ఆ కెమెరా తీసుకోవడం మానండి. ఫస్ట్ అయితే ఎవరైనా రెంట్లకు ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీరు ఒకవేళ కంపల్సరీ నేను సోనీ కానీ కెనాన్ కానీ నికాన్ కానీ ఏమన్నా అనుకుంటున్నారు అనుకో, ఒక్కసారి రెంట్ లోడ్ దగ్గరికి వెళ్ళి కెమెరా రెంట్కి తీసుకోండి. ఇప్పుడు సోనీ M4 కానీ A7 S3 కానీ అలాంటి రెంట్లకి తీసుకోవాలంటే 3,000 అవుతుంది. బేసిక్ సోనీలో చిన్న కెమెరాలు ఉంటాయి, అవి అయితే మీకు 1,000 రూపాయలకే ఇస్తాడు. కెనాన్ కూడా అంతే. బేసిక్ కెమెరాలు మీకు 1,000 రూపాయలు రెంట్కి వస్తే, కొంచెం పెద్ద కెమెరాలు అయితే 3,000 రెంట్కి తీసుకుంటారు. 3,000 పెట్టుకుని ఒకసారి చెక్ చేసుకుని కెమెరా బాగుందా లేదా, ఆ రెంట్కి ఒక రోజంతా తిప్పి దాన్ని ఫోటోలు తీసి వీడియో తీసి అంతా చెక్ చేసి బాగుందంటే తీసుకోండి ఖచ్చితంగా. లెన్సులు కూడా ఏ లెన్సులు చూసుకుంటే బాగుంటుందని అవి కూడా తీసుకుని రెంట్కి ఒకసారి చెక్ చేయండి. ఏది బాగుంటుందో అది తీసుకుని దాని ప్రకారం వెళ్ళండి. ఎందుకంటే డైరెక్ట్ గా రివ్యూస్ ఒకటే చూసి వెళ్తే మీకు ఇబ్బంది కలుగుతుంది. ఓన్లీ రివ్యూసే చూడకుండా ఒకసారి మీరు కూడా వెళ్ళి రెంట్కి కెమెరాలు రెంట్కి ఇచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి రెంట్కి తీసుకుని
బ్రో ఒకసారి కెమెరా రెంట్ కావాలని తీసుకుని సోనీ అయితే సోనీ, కెనాన్ అయితే కెనాన్, నికాన్ అయితే నికాన్, ఏదైనా సరే డీజే కెమెరాలు కూడా రెంట్కి ఇస్తారు, అవి కూడా ట్రై చేయండి. సో ఏది బాగుంటుందో ట్రై చేసి మనకి ఏది బాగుంటుందంటే దాని ప్రకారం వెళ్ళండి. లేదు ఏదో గుడ్డిగా తీసేసుకున్న కెమెరా అంటే ఏం పని అవుతుంది, ఆ తర్వాత ఇబ్బంది పడిపోతారు. ఎందుకంటే చాలా రిఫరెన్స్లు చూడాలి కెమెరా తీసుకుంటున్నాం అంటే. ఓన్లీ ఒక రిఫరెన్స్ చూసేసి కెమెరా తీసుకుంటే సరిపోదు, ఎందుకంటే చాలా ఉంటది. లెన్సులు కెమెరా ఒకటే తీసుకుంటే సరిపోదు, దాంతో పాటు లెన్సులు బిల్డప్ చేయాలి, ఇంకా చాలా ఉంటాయి. అర్థమైందా? ఆ కంపెనీ మనకి మంచి లెన్సులు ఇస్తుందా, లేదా కంపెనీకి ఇంకా లెన్సులు బాగా ఎక్కువ కంపెనీలతో టైఅప్ ఉందా. ఇప్పుడు సోనీ అయితే టామరాన్ ఉంది, మళ్ళీ ఏంటి సిగ్మా ఉంది, ఇంకా సరేలే ఈ కంపెనీలు ఇవన్నీ మనకి ఎందుకు కానీ ఏమేమి ఉన్నాయి 3 కంపెనీలు చెప్పాను కదా, శామ్యాంగ్ ఒకటి, సిగ్మా ఒకటి, టామరాన్ ఒకటి, ఇంకా ఉన్నాయి చాలా, ఇంకా 2-3 కంపెనీలు ఉంటది. యాంగ్న్యూ అని ఉంటది, ఇంకో కంపెనీ ఉంటది. ఆ కంపెనీ మీకు క్యాప్షన్ లో పెడతాను, మనం ఆలోచిస్తే గుర్తురాట్లేదు ఆ కంపెనీ. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సో ఈ కంపెనీలు చాలా ఉంటాయి. సోనీలో అయితే మనకి అసలు లోటు ఉండదు, సోనీ కెమెరాలు తీసుకున్నప్పుడు లెన్సెస్ కి లోటు ఉండదు. మనకి ఓన్లీ సోనీయే తీసుకోవాలని ఏం కాదు, బట్ సోనీ తీసుకుంటే బెస్ట్ ఉంటాయండి, మళ్ళీ తిరిగి చూడక్కల లెన్సులు అంత బాగుంటాయి సోనీ లెన్స్. అందుకే నేను సోనీయే ప్రిఫర్ చేస్తా, మాక్సిమం సోనీయే ప్రిఫర్ చేస్తా. మరీ ఇంకా గడ్డు కాలంలో ఇంకా సోనీ వద్దురా ఇంకా తప్పదు అన్నప్పుడు వేరే లెన్స్కి వెళ్ళాలి. బట్ మోస్ట్ ప్రాబబ్లీ సోనీకే వెళ్ళండి, ఎందుకంటే అవి ప్రైస్ ఎక్కువ ఉన్నా అవి ఇచ్చే క్వాలిటీ అంత బాగుంటది. నార్మల్ లెన్సెస్ అంత క్వాలిటీ ఇవ్వలేవు. మళ్ళీ నార్మల్ లెన్సెస్ అంటే కంపెనీలు కొన్ని ఉంటాయి, అవి నార్మల్ లెన్సెస్ ఇస్తాయి. మిగతా కంపెనీలు ఎలాగా ఒక కంపెనీ అని స్పెసిఫిక్ గా చెప్పలేం, అవి రెఫర్ చేయాలి, రెఫర్ చేస్తే కానీ మీకు తెలియదు. ఏదైనా వాడి చూస్తేనే తెలుస్తుంది, వాడకుండా ఏం తెలియదు. బట్ నేను సోనీ వాడాను కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొక లెన్స్ తీసుకుని అవి కూడా వాడి చూసాను, సిగ్మా లెన్సులు కూడా వాడి చూసాను, అవి కొంచెం అంత ఏం బాగోవు. టామరాన్ కూడా ఉంటది, బట్ టామరాన్ ఏంటంటే గింబల్ పెట్టినోడు కొంచెం తేడా అవడం ఇవన్నీ కొంచెం ఉంటాయి. సో ఇది అనుకో మీరు, నేను 24-105 లెన్స్ ఉంది సోనీది, వెయిట్ అసలు చేంజ్ అవ్వదు. మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసి గింబల్ మీద పెట్టినా వెయిట్ అస్సలు చేంజ్ అవ్వదు, ఎలా ఉందో అలాగే ఉంటుంది, మీకు ఏ ఇబ్బంది ఉండదు. గింబల్ మీద పెట్టి మీరు జూమ్ ఇన్ చేసి, ఇప్పుడు 24 లో ఉంది కదా 105 లో పెట్టినా ఇబ్బంది ఉండదు. సో అలాగా చాలా ఉంటాయండి, మనం చూసుకునే కొద్ది ఇంకా చాలా ఉంటాయి, నేను చెప్పి కొద్ది చాలా చెప్తా ఉంటాను. సో ఇది, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు సెలవు, బాయ్.